హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. సో, ఈ వీడియోలో మనం గ్రూప్ డి డిసెంబర్ 3 నాకు షిఫ్ట్ 3 ఎగ్జామ్ పడింది. నేను నా ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? సో, ఏమేం బిట్లు అడగొచ్చు? ఏమేం చేసున్నారు? సో, ఇవన్నీ మీకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నేను ఓవరాల్‌గా ఎన్ని అటెంప్ట్ చేశానంటే 69 అటెంప్ట్ చేశాను. ఈ 69లో నేను రీజనింగ్ 30 ఔట్ ఆఫ్ 30 పెట్టేసాను. ఇది రీజనింగు. మ్యాథ్స్ ఏమో 24 ఔట్ ఆఫ్ 25 పెట్టాను. ఆ ఒక్క క్వెషన్‌కి నాకు టైం సరిపోలేదు. ఇక జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్. సో, నేనిది ఒక 13 ఏమో జనరల్ సైన్స్ పెట్టాను. 2 ఏమో జనరల్ అవేర్‌నెస్ పెట్టాను. సో, టోటల్‌గా ఇక్కడ 69. లాస్ట్‌లో నేను మ్యాథ్స్ ఒక బిట్, 2 బిట్లు వదిలేసి ఈ షిఫ్ట్‌లో మిగిలిన క్వెషన్స్ చెక్ చేద్దామని చూసాను. టైం లేకపోవడం వల్ల నేను ఈ క్వెషన్స్ స్కిప్ చేయాల్సొచ్చింది. సో, ఇప్పుడు మీకు సబ్జెక్ట్ వైస్ క్వెషన్స్ చెప్తాను. సో, ఇప్పుడు ఫస్ట్ మీకు మ్యాథ్స్ అనమాట. మ్యాథ్స్‌లో మీకు అడ్వాన్స్‌డ్ మ్యాథ్స్‌కి సంబంధించి ఏమేం క్వెషన్స్ వచ్చినాయంటే ఆహ్ ఇది హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్‌లో మీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో, ఇదొక డేటా అనుకోండి. ఇక్కడ హైట్ ఇది, ఇది బేస్ కదా! సో, ఇదేమవుతుంది హైటు, ఇది దీని షాడో అవుతుంది. సో, అప్పుడేమవుతుంది ఈ 2 ఈ హైటు, ఈ షాడో 2 ఈక్వల్ అన్నాడు. అంటే హెచ్ ఈక్వల్ టు బి అవుతుంది. ఎప్పుడవుతుంది మనకి? టాన్ థీటా 45 డిగ్రీ అయితే. సో, టాన్ 45 ఈక్వల్ టు 1 కాబట్టి ఇక్కడ మనకి టాన్ థీటా ఫార్ములా ఏందంటే హెచ్/బి. సో, ఇదొక ప్రాబ్లమ్ అడిగాడు. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. సో, ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ అడిగాడు మనకి ఆల్జీబ్రాలో. నెక్స్ట్ ఇంకొకటి ఏమొచ్చినాయంటే మనకి ఇది ట్రయాంగిల్. సో, ఈ ట్రయాంగిల్ ఎక్స్, ఇది వై, ఇది జెడ్. సో, ఎక్స్ మైనస్ వై 40 డిగ్రీలు, వై మైనస్ జెడ్ 25 డిగ్రీలు. ఇప్పుడు మనల్ని ఏమడిగాడంటే ఎగ్జామ్‌లో ఎక్స్, జెడ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై ఇదెంత అని అడిగాడు. మనకి ఆప్షన్స్‌ని చూసుకొని చెక్ చేయాల్సొచ్చిద్ది. సో, ఆప్షన్స్ చూసుకొని చేస్తే మీకు రేషియో ఇస్తాడు. రేషియో ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ మైనస్ వాల్యూ ఎంతుంది మనకి 40 ఉంది. అంటే మీరిక్కడ డివైడెడ్‌లో 40 చేస్తారు. ఇక్కడ పైన ఏదో ఒక వాల్యూ ఉంటుంది కదా! జెడ్ వాల్యూ సంథింగ్ అనుకోండి. మీరిట్ట డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 40 ఉందంటే డివిజిబిలిటీ రూల్ చూసుకొని చేయాల్సొస్తుంది. ఇక్కడ 40 ఉందంటే 4 ఇంటూ 10. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ 2 గాని, 4 గాని మీరు పోయేది చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుందనమాట ఈ ప్రాబ్లమ్. ఇంకా మీకు హాలో సిలిండర్ అడిగారు. సో, హాలో సిలిండర్ ఇచ్చి ఔటర్ డయామీటర్ పెద్ద డయామీటర్ ఆర్ ఏమో 20, చిన్న డయామీటర్ స్మాల్ ఆర్ ఏమో 16, హైట్ ఏమో 35 ఇచ్చి వాల్యూమ్ అడిగారు. సో, వాల్యూమ్ ఫార్ములా ఏమవుతుంది? పై ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ అవుతుంది. వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో, ఇవి మీకు రిలేటెడ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్‌కి రిలేటెడ్ వచ్చిన ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకా మీకు టఫ్ క్వెషన్స్ అయితే ఇన్‌కము, ఎక్స్‌పెండిచరు ఇదొక 9:5. 9:5 అంటే ఇట్లా తీసుకుంటే ఇదొక 60% పెరిగింది. ఇదొక మీకెంత పెరిగిందంటే ఇది తగ్గింది. 10% తగ్గింది. మరిప్పుడు దీని మీద డైరెక్ట్‌గా గెస్ చేయలేం కాబట్టి నేనేం చేస్తానంటే హండ్రెడ్స్ వాల్యూస్ కింద తీసుకుంటాను. ఇదెంతవుతుంది మనకి 540 పెరిగిద్ది. ఇదేమో 50 తగ్గుతుంది. మైనస్ చేసేయండి. 1440 ఇదెంత మనకి 450. ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంతుంది? 990. సో, ఈ 990 ఎంతో కనుక్కోవాలి. వాడేం చెప్పాడంటే స్టార్టింగ్ ఎక్స్‌పెండిచర్ ఎంత 500 గదా! ఈ 500 వాల్యూ ఎంత ఇచ్చాడంటే 15,500 ఇచ్చాడు. మరిప్పుడు ఎంతవుతుంది మనకి? ఇక్కడ ఇది క్యాన్సెల్ అవుతుంది గదా! క్యాన్సెల్ అయితే ఎన్ని సార్లు పోతుంది? 31 సార్లు పోతుంది. ఈ 0, 0 పోతుంది. ఇది 31 సారి పోతుంది. అంటే ఒక వాల్యూ 31 అయితే 990 ఎంతవుద్ది? సో, 990 ఇంటూ 31 చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో, ఈ ప్రాబ్లమ్ ఒకటి. అంటే టఫ్ వచ్చినయి చెప్తున్నాను. మిగతాయి ఈజీగా వచ్చేసినియి. సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్ కొంచెం టఫ్ వచ్చింది. 2, 1/2 అలా ఇచ్చేసి కింద గూడా ఇట్టా వాల్యూలు ఇచ్చేసాడు. మీకు ఇయన్నీ ఈ సింప్లిఫికేషన్ డైరెక్ట్‌గా క్యాన్సెల్ చేస్తే 22/57 సంథింగ్ ఏమో ఆన్సర్ వస్తుంది. ఇంకా రేషియోస్ అండ్ ప్రపోర్షన్‌లో మీకు ప్రాబ్లమ్స్ వచ్చినియి. రేషియోస్ అండ్ ప్రపోర్షన్‌లో ఏ:/బి, బి:/సి ఇచ్చి ఏ:/బి:/సి వాల్యూ అడిగాడు. సో, ఇదేమో 4:6. సో, ఇదేమో 7:8 సంథింగ్ అనుకోండి. సో, ఇప్పుడు ఇది 4:6 ఇది 7:8 అనుకోండి. మీరేం చేస్తారు? ఒకటి ఇక్కడ 6 ఉంది. ఇక్కడ 7 ఉంది. అంటే ఈ వాల్యూని ఇంటూ 7 చేసి, ఈ వాల్యూని ఇంటూ 6 చేసి చేయొచ్చు. లేదంటే ఇక్కడ పక్కన ఉన్న నంబర్ ఏంటి 6 కాబట్టి 6 పక్కన 6 ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 పక్కన 7 ఇలా ఏసన్నా చేయొచ్చు. మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ 2 పద్ధతుల్లో మీరు ఏదన్నా ఫాలో అవ్వచ్చు. మీకు ఏది ఈజీ ఉంటే అది చేసుకోండి. ఇంకా నెక్స్టు ఒక 2/5 ఆఫ్ నంబర్. సో, 2/5 ఆఫ్ నంబర్ అనేది 1/3 ఆఫ్ నంబర్‌కి ఒక 5 ఎక్కువ అన్నాడు. అంటే 1/3 ఆఫ్ ఏ. దీనికి 5 ఎక్కువ ఇలా ఇచ్చేస్తాడు. అలాగే మీకు
5 టైమ్స్ ఆఫ్ దిస్ నంబర్ అండ్ 5 టైమ్స్ ఆఫ్ దిస్ నంబర్ 320 సంథింగ్ ఏమో ఇచ్చాడు. సో, ఇది బి. అప్పుడు 5 ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. అంటే 5 ఇంటూ ఏ, 5 ప్లస్ బి అంటే ఈ 5 కామన్ కదా! ఇది క్యాన్సెల్ చేస్తే 61. ఇది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 61 అంటే ఇక్కడ మీరు ఒక వాల్యూ కనుక్కోమంటాడు. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 62 అంటే బి ఈక్వల్ టు 62 మైనస్ ఏ అవుతుంది. లేదంటే ఏ కనుక్కోవాలంటే ఏ, బి కనుక్కోవాలంటే బి. ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈ వాల్యూస్‌ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కొద్దిగా టైమ్ టేకింగు కానీ ఆన్సర్ వచ్చేస్తుంది. మీకు మ్యాథ్స్ పేపర్ అయితే మాత్రం 18 క్వెషన్స్ వరకి ఇవి ఈజీగా వస్తున్నాయి. ఈ పైన తర్వాత ఒక 3-5 క్వెషన్స్ అనేది మీకు మీడియం టు హార్డ్. ఇంకా రిమైనింగ్ ఒక 3, 4 క్వెషన్స్ అయితే మాత్రం బాగా హార్డ్ ఇస్తున్నాడు. హార్డ్ అంటే ఏమీ లేదు. సో, ఈజీగానే ఉంటాయి. కాకపోతే చానా కాలిక్యులేటివ్. బాగా కాలిక్యులేషన్ ఉంటుంది. ఇక మీకు బోట్ అండ్ స్ట్రీమ్‌లో క్వెషన్స్ లేవు. బోట్‌కి రిలేటెడ్ క్వెషన్స్ ఏమి రాలేదు మా షిఫ్ట్‌లో. జస్ట్ మీకు మ్యాథ్స్ వరకైతే ఫార్ములాస్ ప్లస్ కాలిక్యులేషన్ ఇంతకు మించి ఏమి రావట్లేదు. ఫార్ములాస్ అండ్ కాలిక్యులేషన్. మీకివి బాగొచ్చంటే మీకు ఆన్సర్ వచ్చేస్తాయి. మీకు ఫార్ములాస్, కాలిక్యులేషన్ వచ్చేసిందంటే మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఒక 18-20 వచ్చేస్తాయి. మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మాత్రం మీరు 22 అలా పెట్టేయొచ్చు. ఆ 22 కంటే ఎక్స్‌ట్రా వచ్చే ఆ 3 క్వెషన్స్ ఏమవుతాయంటే బాగా టైమ్ టేకింగ్ క్వెషన్స్ కాబట్టి మీకది కొద్దిగా ఇబ్బందవ్వచ్చు. సో, ఇవి వీటికి రిలేటెడ్ ఏమన్నా క్వెషన్స్ వచ్చినియి. నేను ఇంకేమన్నా క్వెషన్స్ వస్తున్నా మీకు షేర్ చేస్తాను చూసి. ఇక మీకేం క్వెషన్స్ వచ్చినియంటే ఏజెస్ రిలేటెడ్ క్వెషన్ ఒకటొచ్చింది. ఏజెస్ ఎంత అంటే 4:5 4:6 ఇచ్చేసాడు. 6 ఇయర్స్ తర్వాత అంటే దీన్నేమంటాం 4x డివైడెడ్ బై 5x 6 ఇయర్స్ తర్వాత అంటే +6 ఈక్వల్ టు ఎంత 6/7 ఎంతో రేషియో ఇస్తాడు. క్రాస్ మల్టిప్లై చేసి x వాల్యూ కనుక్కోవాలి. వాడు ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత అడుగుతాడు. 4x, 5xకి డిఫరెన్స్ ఎంత అవుతుంది x వాల్యూ డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో, ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఒకటొచ్చాడు. ఇక మీకు మిగతా మోడల్స్ ఏమన్నా చెప్పాలంటే టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. సో, ఇప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ. ఏ వాల్యూ, బి వాల్యూ ఏ ఒక 4 డేస్‌లో కంప్లీట్ చేస్తాడు. బి అనే వ్యక్తి 8 డేస్‌లో కంప్లీట్ చేస్తాడు. సో, ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత అవుతుంది మనకి? 8 వర్క్స్ అవుతుంది. కాకపోతే ఇది టైమ్ అండ్ వర్క్ కాదు. సేమ్ ఇది మీకు పైప్స్ అండ్ సిస్టమ్స్. సో, వీళ్ళు నెగెటివ్ వర్క్ చేస్తారు. బి నెగెటివ్ వర్క్ చేస్తాడు. మైనస్ రాసుకోండి. సో, ఇప్పుడు ఎంత అవుతుంది మనకిక్కడ -1 వర్క్, ఇక్కడ 2 వర్క్ ప్లస్. వీళ్ళిద్దరూ కలిసి పని చేస్తే 1/4 వర్క్ ఎంత టైమ్‌లో కంప్లీట్ చేస్తారని అడిగాడు. 1/4 ఎంత అవుతుంది? 2 వర్క్. 2 వరకు డివైడెడ్ బై 2 మైనస్ 1. సో, 2 డివైడెడ్ బై 1 2 డేస్ పడుతుంది. సో, ఈ ప్రాబ్లమ్ ఒకటొచ్చింది. ఇదొకటి మీకు ఎలా అంటే క్వెషన్ లాస్ట్‌లో 1/4 ఆఫ్ వర్క్ అన్నాడు. మీరు మర్చిపోయి 8 డివైడెడ్ బై 1 ఎసారంటే 8 ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ అట్టా పెట్టేస్తారు. సో, క్వెషన్ లాస్ట్ లైన్ చెక్ చేసుకోండి. ప్రతి క్వెషన్‌కి లాస్ట్ లైన్‌లో క్వెషన్‌లో ఏం అడిగాడో అది చెక్ చేసుకోండి. మీరిక్కడ మిస్ అయిపోతే సిల్లీ మిస్టేక్స్ పడిపోతాయి. ఆన్సరు మీరు మొత్తం ఈ కాలిక్యులేషన్ అన్నీ చేసినా గాని ఆన్సర్ తప్పు పెట్టేసొచ్చే పాసిబిలిటీ ఉంది. ఇంకా నెక్స్ట్ క్వెషన్స్ ఏమన్నా ఉన్నాయి. నేనిక్కడ చెక్ చేసి చూసి చెప్తాను మీకిక్కడ. మీకింకా ప్రైమ్ నంబర్స్ 481 నుంచి 489లో ప్రైమ్ నంబర్స్ ఎన్నున్నాయని అడిగాడు. సో, ప్రైమ్ నంబర్స్ మీకెప్పుడైనా ఏముంటాయంటే ఆడ్ నంబర్సే అవుతాయి. ఈవెన్ నంబర్స్ ఎప్పుడు మీకు ప్రైమ్ నంబర్స్ అవ్వవు. లాస్ట్‌లో 5 ఈ 5లో వచ్చేది 5 టేబుల్‌లో పోతుంది కాబట్టి ఇది కూడా ప్రైమ్ నంబర్ కాదు. ఇప్పుడు మీరు ఈ 481 లోపల నుంచి అడిగాడు కాబట్టి మీరు 483, 487 ఈ రెండే తీసుకోవాలి. ఒకవేళ మీరు ఈ 2 కలుపుకున్నా కానీ మీకు ఆన్సర్ రాదు. తీసుకొని చూసి చెప్దాం మీకు. ఇప్పుడు మీరు డివిజిబిలిటీ రూల్ 3 తీసుకున్నారనుకోండి. 12+3 ఎంత? 15. సో, ఇది 3 టేబుల్‌లో పోతుంది. 12+9 21 ఇది 3 టేబుల్‌లో పోతుంది. సో, ఇది ఏ టేబుల్‌లో పోతుంది? 13 టేబుల్‌లో 3 టైమ్స్ 39 బ్యాలెన్స్ 91 అంటే మీకు 7 టైమ్స్ పోతుంది. ఇది పోదు. ఇది మీరు ఇంకేం చేయాలంటే డివిజిబిలిటీ రూల్‌లో చెక్ చేయాలి. ఎందుకంటే కింద ఆప్షన్‌లో 0 కూడా ఇచ్చాడు. కింద ఆప్షన్స్‌లో 0 కూడా ఇచ్చాడు కాబట్టి 0 కానీ, 1 కానీ అవుతుంది ఆన్సరు. మీరింకా డివిజిబిలిటీ రూల్ ప్రకారం టేబుల్స్ రావాలి మీకు. ప్రతి టేబుల్‌లో నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. మల్టిప్లై చేసేటప్పుడు మీకు లెస్ దెన్ ఇప్పుడు మీరు 13 టేబుల్‌లో చెక్ చేశారు. అలాగే 17 టేబుల్‌లో చెక్ చేశారు. నెక్స్ట్ 23 టేబుల్‌లో చెక్ చేశారు. మీరిలా చెక్ చేసేటప్పుడు మీరు 23 చేస్తే మీకు 500 కంటే ఎక్కువ పోతుంది కాబట్టి మీరు ఇక్కడితోటి సరిపేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు ఏ నంబర్‌తో మల్టిప్లై చేసినా ఆపోజిట్ నంబర్ గూడా అంటే ఇప్పుడు 41 ఉంది. 41 టేబుల్‌లో పోతుందా లేదా మీరు చెక్ చేయాలంటే 41 ఇంటూ మీరు లెస్ దెన్ 10 కదా చేయాల్సొచ్చిద్ది. ఎట్లేదన్నా మీరు 41 ఇంటూ 10 చేశారంటే 410 ఎట్లేదన్నా 10 కంటే తక్కువ వాల్యూ. అంటే ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు 2 నంబర్‌లు మల్టిప్లై చేశారు కాబట్టి మీరు ఒక నంబర్ సైడ్ మీరొక తీసుకున్నారంటే ఆ నంబరు సగంటే ఎక్కువుండే నంబర్ తీసుకోవద్దు.
స్క్వేర్ చేస్తే. ఈ నంబర్‌కి స్క్వేర్ చేస్తే ఎక్కువ నంబర్ ఉంటే అది తీసుకోవద్దు. ఇక్కడితోటి చేసేస్తే అయిపోతుంది మీకు. ఎందుకంటే మీరు 13 టేబుల్ వరకు చెక్ చేసుకుంటే అవతల నంబర్ కూడా ఇంటూ 13 చేయాల్సొచ్చిద్ది అలా. పెద్ద నంబర్‌లో అయిపోతుంది కాబట్టి చూసుకోండి. ఈ టేబుల్స్ వస్తే సరిపోతాయి. 20 టేబుల్స్ వరకు మీకు బాగొచ్చిందంటే ఇయి చేసేసుకోవచ్చు. ఇంకా మోడల్స్ ఏమేమొచ్చినియంటే ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ మనం చెప్పేసాము. స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్, కాస్ట్ ప్రైజు, మార్కెట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైసు. వీటికి రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే మనకి ఫస్ట్ మార్కెట్ ప్రైస్ మీద మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంతిచ్చాడంటే 29% 27% 29% డిస్కౌంట్ ఇచ్చేసాడు. సో, 29% డిస్కౌంట్ ఇచ్చేస్తే మనకి సెల్లింగ్ ప్రైసు చేసిన తర్వాత, అమ్మిన తర్వాత మనకు ప్రాఫిట్ 12% వచ్చిందన్నాడు. ఇక్కడ వాల్యూ ఎంత ఇచ్చాడంటే మనకి 568 ఇచ్చాడు. ఏంటిదిది మనకి? మార్కెట్ ప్రైస్ 568 అన్నాడు. ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటాడంటే కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోమంటాడు. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మనకుంది. మార్కెట్ ప్రైస్‌లో ఒక 29% డిస్కౌంట్. 29% తీసేసేయండి. ఎంతవుతుంది? 71%. ఇప్పుడు ఇదేంటి మనకి సెల్లింగ్ ప్రైసు. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి? 12% ప్రాఫిట్ కలిసి ఉండిద్దా? అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి? 112%. మరి ఇదెంత మనకి? 100%. మనకు కావాల్సిందేంటి కాస్టు. సో, ఇది 112 అయితే మనకేం కావాలి? 100 కావాలి. అప్పుడేం చేస్తాం? 100/112. ఈ 100, ఈ 100 క్యాన్సెల్ అవుతుంది. ఇదెన్ని సార్లు పోతుంది? సో, ఇది 896 ఇది. సో, ఇది 896 అంటే 8 సార్లు పోతుంది. 8 ఇంటూ 71 అంటే 568. ఇది మన ఆన్సర్. సో, ఈ టైప్‌లో ప్రాబ్లమ్స్ ఇవి కొద్దిగా చూసుకోండి. కాస్ట్ ప్రైసు, మార్కెట్ ప్రైసు, సెల్లింగ్ ప్రైసు ఇవి కొద్దిగా చూసేసుకోండి. ఈ మోడల్స్ ప్రతి షిఫ్ట్‌లో వస్తున్నాయి. అలాగే మా షిఫ్ట్‌లో రాలేదు గానీ డిస్కౌంట్ మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ముందు చెప్పారు. సో, డిస్కౌంట్‌లు కాలిక్యులేట్ చేయడం చూసుకోండి. ఇంకా సింపుల్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయంటే ఒక 3 ఇయర్స్‌కి 15% అనుకోండి. 4 ఇయర్స్‌కి ఒక 12% అనుకోండి. సో, ఇది సమ్ అమౌంట్ ఓ 10,000 అనుకోండి. మీకు కాలిక్యులేషన్‌కి ఈజీగా ఉండడం కోసం చెప్తున్నానిది. ఇదెంతవుతుంది? 45%. ఇదెంతవుతుంది? 48%. సింపుల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్‌గా మీకేం పెరగదు గదా! ప్రతి సంవత్సరం అదే ఉంటున్నప్పుడు టోటల్ పర్సెంటేజ్ తీసుకోండి. ఈ డిఫరెన్స్ ఎంత? 3%. వాడడిగింది నన్నేంటంటే, దీనికి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత అన్నాడు. 10,000 మీద 3% అంటే 300 వడ్డీ. సో, ఇదే వాడడిగింది ఎగ్జామ్‌లో. ఈ టైప్ బిట్లొస్తున్నాయి. కొంతమందికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేయమని 10% మీదొచ్చినియి. ఈరోజు వచ్చిన రెండో షిఫ్ట్‌లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద 10% కాలిక్యులేట్ చేసుకోమనొచ్చినియి. వెయిటేజ్‌లయితే అడ్వాన్స్ మ్యాథ్స్ కొంచెం తక్కువే వస్తున్నాయి. అన్నీ ఫార్ములా బేస్డ్ క్వెషన్స్. ఓ 3, 4 కాలిక్యులేషన్ ఎక్కువ అడుగుతున్నాయి. సో, ఇవి మ్యాథ్స్‌కి రిలేటెడ్. నెక్స్ట్ రీజనింగ్‌కి రిలేటెడ్ అయితే రీజనింగ్ ఇవైతే ఈజీగానే వస్తున్నాయి. ప్రతి షిఫ్ట్ ఈజీగానే వస్తున్నాయి. మీరు ఆ కాలిక్యులేషన్‌లు చేసుకొనుంటే. ఇప్పుడు లెఫ్ట్, ఇదొక రైట్. సో, లెఫ్ట్, రైటు ఇక్కడ 1 ఇక్కడ 3 హ్యాష్ ట్యాగు 3 ఎట్ ది రేటు. సో, ఈ టైప్‌లో మీకు ఒక నంబరుంది. ఆ నంబర్‌కి ప్రిసీడింగ్ నంబరు అంటే ఎనకుండే నంబరు, ముందుండే నంబరు. ఇక్కడేమంటాడు? ఇక్కడ ఒక సింబల్ అంటాడు. లేదంటే ఇక్కడ ఒక ఈవెన్ నంబర్ అంటాడు. లేదంటే ఇదొక ఆడ్ నంబర్ అంటాడు. ఇట్టా చెప్పేస్తాడు వాడు. క్వెషన్‌లో ఈ లైన్ ఒక్కటి మీరు క్వెషన్ చూడంగాల్నే రాసుకోండి పేపర్ మీద. రఫ్ పేపర్ మీద రాసుకొని మౌస్ పెట్టుకొని చెక్ చేసుకోండి. మౌస్ పెట్టుకొని చెక్ చేసుకొని ఎన్ని నంబర్‌లున్నాయి? 1 ఉన్నాయా? 2 ఉన్నాయా? 3 ఉన్నాయా? ఎన్నున్నాయి చెక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఆన్సర్ పెట్టండి. మీరు ఈ క్వెషన్ మొత్తం మీరు రాసుకున్నారంటే చానా ఎక్కువ టైం పడుతుంది ఎగ్జామ్‌లో. ఈ ఒక 4, 5 క్వెషన్స్ వస్తున్నాయి. బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ సీటింగ్ అరేంజ్‌మెంట్. సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో కూడా ఈ సర్కిలు, స్ట్రెయిట్ లైను, ఈ ఈ ఫ్లోర్ టైప్ వచ్చేసిద్ది కదా! ఇది కూడా సీటింగ్ అరేంజ్‌మెంట్ కింద వచ్చిద్ది. ఇవి వస్తున్నాయి. ఇవి మీరు క్వెషన్ చదివేటప్పుడు ఏకి, బికి 2 గ్యాప్ ఉంది. ఇలా రాసుకోండి. అలా క్వెషన్ చదివేటప్పుడే రాసుకోండి. క్వెషన్ చదివేటప్పుడు రాసుకుంటూ చేసుకుంటే మీకు ఈజీ ఉంటుంది. ఇప్పుడు బికి కుడి వైపులో సి కూర్చొనున్నాడు. సో, ఇక్కడ పక్కన సి. సో, ఇప్పుడు సికి రెండో లెఫ్ట్‌లో డి కూర్చొనున్నాడు. ఇక్కడ డి. అలా మీరు క్వెషన్ చదువుతూనే చేసుకోండి. ఒకవేళ పాసిబిలిటీలు ఏమన్నా ఉన్నాయి. ఎఫ్ పక్క పక్కన కూర్చున్నారు. సో, ఎఫ్ పక్క పక్కన కూర్చున్నారు. మీరు ఈ పాసిబిలిటీలు ఇయన్నీ చూసుకొని ఇలా పక్క పక్కన రాసేసుకుంటూ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇవి నేను వీడియో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. మన ప్లే లిస్ట్‌లో మ్యాథ్స్ ఉన్నాయి, రీజనింగ్ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ మెయిన్ టాపిక్ ఈ వీడియో ఒకటుంది. సో, మీరు చెక్ చేయండి ఒకసారి మన ఛానల్ ప్లే లిస్ట్‌లో అయితే ఈ వీడియో చేసున్నాను. ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఇవి కూడా మీకు ఒక 4, 5 అలా వస్తున్నాయి. ఇంకా మీకు సీరీస్ క్వెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 3 పెయిర్స్ ఇస్తాడు. 14, 98, 7
కింద అట్టాగే మీకు ఒక 3 పేర్స్ ఇస్తాడు. ఇది ఎలా ఇచ్చాడంటే ఇంటూ చేస్తే, ఇది ఇంటూ చేస్తే ఈ వాల్యూ వచ్చేటట్టు. ఇవి డైరెక్ట్ క్వెషన్సే వస్తున్నాయి. అంత హార్డ్ ఏం రావట్లేదు. మీకు కొద్దిగా టేబుల్స్ వస్తే చాలు. మీకు 20 టేబుల్స్ రావాలి. 20 టేబుల్స్ వస్తే మీకు ఇబ్బంది లేదు. 20 టేబుల్స్ రాలేదంటే మీరు మల్టిప్లై చేసుకొని చెక్ చేసుకోవాల్సొచ్చిద్ది. టేబుల్స్ వస్తే మీకు నంబర్ సీరీస్ అయినా ఏమైనా గానీ ఇప్పుడు 1, 3, 5 ఇక్కడేమో 10, 11 ఇప్పుడేమవుతుంది ఇక్కడ +2 ఇక్కడ +2 ఇక్కడేమో +1 మరిక్కడేమవుతుంది నెక్స్ట్ వచ్చే నంబర్ క్వెషన్ నంబరు ఇక్కడ కూడా +1 అవుతుంది. ఎట్టా సీరీస్ అనమాట. నేనిక్కడ మీకు చెప్పడానికి +2 ఇక్కడ +1 అని చెప్పాను. ఎగ్జామ్‌లో అయితే డిఫరెన్స్ ఏమి లేకుండా ఇది, అది సేమ్ లాగా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ 2 ఇక్కడ 3 అన్నట్టు. సో, పెద్ద సీరీస్ ఏమి లేదు. సీక్వెన్స్‌లన్నీ యాడ్ చేసుకుంటేనే ఒకటి యాడ్ లెక్కనిస్తున్నాడు. లేదంటే మల్టిప్లై లెక్కనిస్తున్నాడు. ఒక సీక్వెన్స్‌లో ఎలా ఇచ్చాడంటే నాకు ఇంటూ 1 + 1 ఈ సీరీస్‌లో ఇచ్చాడు. ఇంటూ 2 + 2 ఇంటూ 3 + 3 ఆ టైప్‌లో ఇచ్చాడు. లాస్ట్‌లో ఆన్సర్ ఏమొచ్చిద్దంటే ఇంటూ 5 + 5 అప్పుడేమవుతుంది ఇక్కడ ఇంటూ 5 + 5 అంటే లాస్ట్‌లో 5 రావాలి. సో, అప్పుడేమవుతుంది మనకి లాస్ట్‌లో 5 వస్తుంది ఆన్సర్. ఆన్సర్ చూసుకొని పెట్టేయొచ్చు. ఇక మీన్ టాపిక్‌లో ఒక 9 నంబర్‌లిచ్చాడు. 9 నంబర్‌లిచ్చి మీన్ కనుక్కోమన్నాడు. నేనేం జేస్తానంటే యూనిట్ డిజిట్‌లో ఉన్న వాల్యూలన్నీ యాడ్ జేస్తాను. లాస్ట్‌లో 4 వస్తుంది. 4/9 ఆప్షన్స్‌లో ఇక్కడ దీన్ని ఇంటూ 6 చేస్తేనే నాకు లాస్ట్‌లో 4 వస్తుంది. ఎందుకంటే 54 గదా ఆన్సరు. నాకు 54 ఆన్సర్ అనే ఆప్షన్ ఒకటే ఉంది. అది నేను ఓన్లీ ఇంటూ లాస్ట్‌లో 6 చేస్తేనే వచ్చిద్ది. 9 6 54 ఇక లాస్ట్‌లో 4 వచ్చే నంబర్ అయితే ఏది లేదు. నేనింకా ఆప్షన్స్ చెక్ చేసుకొని ఆన్సర్ పెట్టేసుకున్నాను. మీరివి చూసుకొని డివిజిబిలిటీ రూల్స్, టేబుల్స్ ఇవి బాగొస్తే మీకు మ్యాథ్స్, రీజనింగ్ కొంచెం ఈజీగా పెట్టేయొచ్చు. ఇంకా వీటికి రిలేటెడ్ క్వెషన్స్ అయితే ఇవి. ఇంకా మోడల్స్ అయితే కొన్ని బేసిక్ క్వెషన్సే వస్తున్నాయి. మీరు పీవైక్యూలు చేసి వెళ్ళిపోయినోళ్ళందరూ 25 ప్లస్ ఈజీగా పెట్టేస్తారు. పీవైక్యూల రేంజ్‌లో గూడా ఏమి రావట్లేదు. ఈజీగానే వస్తుంది. మీకు ప్రతి ఎగ్జామ్‌లో ఈజీ పేపర్ ఇదే. రీజనింగ్ బాగా స్కోర్ చేయడానికి చూసుకోండి. మీరేదైనా టాపిక్స్ కవర్ చేయకపోతే ఆ టాపిక్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. హార్డ్ అయితే ఏమి రావట్లేదు. బేసిక్ క్వెషన్సే వస్తున్నాయి. అవి కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది. పీవైక్యూలు కొద్దిగా బాగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకా జనరల్ సైన్స్. ఫస్ట్ జనరల్ సైన్స్ గాకుండా జనరల్ అవేర్‌నెస్ చెప్దాం. జనరల్ అవేర్‌నెస్‌లో మీకిక్కడ బిట్లేమేమి వస్తున్నాయని చెప్తాను. నేను టాపిక్ వైస్ చెప్తాను. బిట్లేమొస్తున్నాయంటే, ఆ బిట్లు మీరు చేసుకున్న సేమ్ బిట్లు ప్రతి షిఫ్ట్‌కి రిపీట్ అవ్వట్లేదు గాబట్టి, ఇప్పుడు స్పోర్ట్స్‌కి రిలేటెడ్ ప్రతి షిఫ్ట్‌లోను ఈ రోజొచ్చిన షిఫ్ట్‌లో కూడా ఒక 4, 5 తగులుతున్నాయి స్పోర్ట్స్‌లో. స్కీమ్స్, సో, స్కీమ్స్ మీద 1, 2 బిట్లు. అలాగే మీకు ఇండెక్స్‌ల మీద ఒక బిట్టు. 1, 2 ఇండెక్స్‌ల మీద. పీఎం ఏదైనా కంట్రీలు విజిట్స్. సో, విజిట్ పీఎం ఏదన్నా స్టార్ట్ జేయడం, ఏదైనా ప్రోగ్రామ్‌లు స్టార్ట్ జేయడం, ఏదైనా కంట్రీలు విజిట్ చేయడం, వాటిల మీద 1, 2 బిట్లు. ఇంకా ఎకనామిక్స్‌కి రిలేటెడ్ ఉంటాయి. ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ అండ్ బ్యాంక్స్ అని రాసుకోండి. ఎకనామిక్స్, బ్యాంక్స్‌కి రిలేటెడ్ ఒక 2, 3 బిట్లు మినిమమ్ వస్తున్నాయి. ఇంకా మనకి థీమ్స్ ఏదన్నా ఈవెంట్స్ వాటికి రిలేటెడ్ థీమ్స్ ఒకటి. ఈ స్పోర్ట్స్ అంటే మీకు ఏ టు జెడ్ అనమాట. సో, ఏ టు జెడ్ మీరు స్పోర్ట్స్‌కి రిలేటెడ్ కవర్ చేసుకోవాలి. అవార్డ్స్ అవ్వచ్చు, సాలరీలవ్వచ్చు, అచీవ్‌మెంట్‌లవ్వచ్చు. సో, ఇలా ఏదైనా గాని స్పోర్ట్స్‌కి రిలేటెడ్ ఏ టు జెడ్ కవర్ చేసుకుంటేనే మీరు 4, 5 పెడతారు. ఇంపార్టెంట్‌వి స్పోర్ట్స్ ఏ టు జెడ్ కవర్ చేసుకోండి. ఇప్పుడు మా షిఫ్ట్‌లో క్రికెట్ అడిగారు. ఒక షిఫ్ట్‌లో క్రికెట్‌కి రిలేటెడే బిట్ తగలట్లేదు. ఒక షిఫ్ట్‌లో చెస్ వస్తున్నాయి. ఒక షిఫ్ట్‌లో వాలీబాల్ వస్తాయి. ఒక షిఫ్ట్‌లో వుమెన్స్‌కి రిలేటెడ్ బిట్స్ వస్తాయి. సో, అలా ఇష్టానికి వస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ మీద వస్తాయి. ఈట్లి మీదే వస్తాయి అని ఎవరు ఏం చెప్పలేరు. చెప్పినా నమ్మొద్దు. సో, ఓవరాల్‌గా ఈ టాపిక్స్ కొద్దిగా బాగా చూసుకోండి. ఒక 8-10 అన్నా పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు మంత్లీ కరెంట్ అఫైర్‌లు అయి చూసుకునే దానికి బదులు ఇట్లా టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఇంక నెక్స్ట్ మనం ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ జీఎస్‌కొచ్చేద్దాం. సో, జీఎక్స్ అయితే ఫిజిక్స్. సో, ఈ ఫిజిక్స్ మీద ఒక 2 ప్రాబ్లమ్‌లొచ్చినియి. ఈజీ ప్రాబ్లమ్‌లు. ఫిజిక్స్ మీద ఈజీ ప్రాబ్లమ్‌లు, గ్రావిటీ మీద ఒకటి. ఆ మూన్‌కి, ఎర్త్‌కి ఎర్త్‌లో ఎంత వెయిట్ ఉన్నాడు, మూన్‌లో ఎంత వెయిట్ ఉంటాడు. ఆ బిట్ ఒకటి. ఇంకా ఇంకేమున్నాయంటే మనకి ఫోర్సు ఈట్లి మీద ఒక బిట్టొచ్చింది. మోషన్ మీద ఒక బిట్టు. ఇది ప్రాబ్లము. ఇది ప్రాబ్లము. ఇది ప్రాబ్లమ్. ఇక్కడ మీకు ఆహ్, చార్ట్ ఉంది. గ్రాఫ్ ఉంది గదా! చార్ట్ మీద ఆ చార్ట్ మీద ఒక బిట్టొచ్చింది మోషన్‌లో. ఇలా ఒక చార్ట్ ఇచ్చేసేదను మీకు డిస్‌ప్లేస్‌మెంటు వాటికి రిలేటెడ్ ఆ బుక్‌లో ఉండిద్ది మీకు. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌లో. సో, ఇదైతే మాత్రం ఎన్‌సీఈఆర్‌టీ
9, 10 బాగా ప్రిపేర్ అయినోళ్ళకి సరిపోతుంది. 9, 10 తప్పితే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఎన్‌సీఈఆర్‌టీ 9, 10 ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇవన్నీ కంప్లీట్ చేసిన ఎమ్మట మీకు ఒక్కొక్క దానికి సోర్సులు ఏ క్వెషన్‌లు ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఏమేం చేసుకుంటారు, మీకు సోర్సులు మెన్షన్ చేస్తాను. ఆ సోర్సులు కూడా చూసుకోండి. ఎందుకంటే ప్రతి షిఫ్ట్‌లో క్వెషన్‌లు మీరు ఇయన్నీ చూసుకోవడం వల్ల పెద్ద యూజ్ ఏం ఉండదు. సో, నేను సోర్సులు చెప్తాను. ఆ సోర్సులు కూర్చొని ప్రిపేర్ అవ్వండి. అయి సరిపోతుంది మీకు. ఇంకా మీకు ఫిజిక్స్‌లో ఓవరాల్‌గా వెయిటేజ్ ఎంత అంటే ఆహ్, 8 కంటే ఎక్కువే వచ్చినియి. 8 కంటే ఎక్కువ వచ్చినియి. కెమిస్ట్రీ ఏమో ఒక 6 ఏమో వచ్చినియి. 6 అరౌండ్. బయాలజీ ఏమో మీకొక 6, 7 వచ్చినియి. ఎన్విరాన్మెంట్ ఇదొక 2 బిట్లొచ్చినియి. ఎన్విరాన్మెంట్ 2 బిట్లు ఎక్కడి నుంచొచ్చినియంటే ఇవి ఎన్‌సీఈఆర్‌టీ చాప్టర్ లాస్ట్ సైడ్. నైన్త్ క్లాస్ లాస్ట్ చాప్టర్. సో, ఇది లాస్ట్ చాప్టర్. దీంట్లో లాస్ట్ చాప్టర్. ఇక్కడొక చాప్టర్ ఉంటుంది. ఇక్కడొక చాప్టర్ ఉంటుంది. లాస్ట్ టెక్స్ట్ బుక్‌లో లాస్ట్ చాప్టర్ ఉంటుంది. నైన్త్‌లోను, 10థ్‌లోను. మీరు ఆ లాస్ట్ చాప్టర్ అనేది ఎన్విరాన్మెంట్ కిందొస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్‌లో చూసుకుంటే ఆ 2 బిట్లు అక్కడ కవర్ అయిపోతాయి మీకు. ఆ కెమిస్ట్రీలో ఎఫ్‌ఈఎస్ఓ4 రిలేటెడ్ మాకొచ్చింది. ఈ బిట్ వచ్చింది ఒక బిట్టు. ఇంకా రిమైనింగ్ థియరీ బిట్సే ఎక్కువొచ్చినియి. మా దాంట్లో మొత్తం థియరీ బిట్సే వచ్చినియి. మ్యాగ్నెటిక్స్‌కి రిలేటెడ్ 3 బిట్లొచ్చినియి. ఇంగ మీకు కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ బయాలజీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కొద్దిగా స్కిప్ చేశాడు. కొంచెం కాన్సెప్ట్ ఓరియెంటెడే. మీకు మొత్తం కాన్సెప్ట్స్ టైప్‌లోనే అడుగుతున్నాడు. కాన్సెప్ట్ బాగొస్తే బిట్లు పెట్టేటట్టు. ఇక్కడ మిర్రర్‌కి రిలేటెడ్ బిట్లొచ్చినియి. మిర్రర్‌కి రిలేటెడు, మ్యాగ్నెటిక్ రిలేటెడ్ సోలనాయిడ్ బిట్ వచ్చింది మాకు. సో, ఇంపార్టెంట్ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ టాపిక్స్‌కి రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా తెలుసుకోండి. ఎందుకంటే వాడు డైరెక్ట్ బిట్లు అడగట్లేదు. బట్టి కొట్టేసిపోయినా అవ్వదు పని. ఇక్కడ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ అడుగుతున్నాడు. ఫార్ములాలు అయన్నీ చేసుకొని పోయి ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాం అనుకున్నా గానీ, ఈజీ ప్రాబ్లమ్ అందరూ ఈజీగా చేసేటట్టు ప్రాబ్లమ్‌లు అయ్యి అడుగుతున్నాడు. అయి కొద్దిగా చూసుకొని పోండి. అంతకు మించి ఇంకేం చేయపనిలేదు. మీరు ఇవన్నీ చూసుకొని పోయిన తర్వాత నేనింక సోర్సులు చెప్తానింక. నాకు తెలిసి మోస్ట్‌లీ అయిపోయినియి. ఇంక సోర్స్ చెప్తాను మీకు. సో, ఇప్పుడు మ్యాథ్స్‌లో ఏ బిట్లు వస్తున్నాయి, ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చంటే, మెయిన్‌గా మీరు ఈ ఛానెల్స్ ఫాలో అయిపోండి. సెలక్షన్ వే ఛానెల్‌లో సో, గగన్ ప్రతాప్ సార్. సో, గగన్ ప్రతాప్ సార్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ ఏదో ఒక ఛానెల్ పైన ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ అని చెప్తాడు. లేదంటే పేపర్ 1, పేపర్ 2నో ఏదో ఒక హెడ్డింగ్ పెడతాడు. సో, వీటిల్లో వచ్చే క్వెషన్స్ అన్నీ ఎగ్జామ్ క్వెషన్స్‌నే ఆయన అలా చెప్తున్నాడు. ఇవన్నీ ఎగ్జామ్ క్వెషన్స్ ఆయన చెప్పేయన్నీ. గ్రూప్ డి అని హెడ్డింగ్ పెట్టినయన్నీ ఎగ్జామ్ క్వెషన్స్. డేట్ తర్వాత. సో, మన ఎగ్జామ్ డేట్ తర్వాత నుంచి. ఓల్డ్ వీడియోలొద్దు. సో, రీసెంట్ వీడియోలు డేట్‌ల తర్వాత పెట్టినయన్నీ ఎగ్జామ్ క్వెషన్సే. యాస్ ఇట్ ఈజ్ ఎగ్జామ్ క్వెషన్స్. ఆయన తీసుకొని చెప్తున్నాడు. 3 షిఫ్ట్‌లో ఎన్ని క్వెషన్స్ వస్తే, ఆ 3 షిఫ్ట్‌లో మంచి క్వెషన్స్ తీసుకొని చెప్తున్నాడు. ఈజీ క్వెషన్స్ స్కిప్ చేసేస్తున్నాడు. ఇదే ఛానెల్‌లో రీజనింగు, సైన్సు, ఇక జీకే జనరల్ అవేర్‌నెస్ ఈ బిట్లు కూడా చెప్తున్నారు. కాకపోతే మీకు సైన్స్ మ్యాగ్నెట్. సో, సైన్స్ మ్యాగ్నెట్ అనే ఛానెల్‌లో లైవ్ సెక్షన్‌లోకి పోయి 300 క్వెషన్స్ ఉంటాయి. సో, 300 క్వెషన్స్‌లో మీకు ఒక 5-7 ఈజీగా వస్తున్నాయి ప్రతి షిఫ్ట్‌లో. ఆ 300 క్వెషన్స్ ఇవి 100% ప్రాక్టీస్ చేయండి. ఈ 300 క్వెషన్స్ అనేవి 100% ప్రాక్టీస్ చేయండి. నేను తెలుగు మీడియం నాకు రాదు అయన్నీ ఇంక మేమేం చేయలేం. ఎందుకంటే ఈ కంటెంట్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు పెయిడ్‌లో గూడా. సో, మీరు ప్రతిరోజు ఏ బిట్లు వస్తున్నాయి అయన్నీ మీరు కూర్చొని చూసుకునే దానికి బదులు నేను సోర్స్‌లే చెప్తున్నా మీకు డైరెక్ట్‌గా. నేను రోజు వీడియో చేస్తాను. ఆ క్వెషన్స్ వస్తున్నాయి, ఈ క్వెషన్స్ వస్తున్నాయి. నా ఛానెల్‌కి వ్యూస్ వస్తాయి. అయ్యి ఎందుకు పనికిరావు. మీకు 4 మార్కులు కూడా తెచ్చిపెట్టవు. వీళ్ళేం చేస్తారంటే క్వెషన్‌లో ఈ క్వెషన్ వచ్చిందని చెప్తారు. వాటికి రిలేటెడ్ టాపిక్స్, కాన్సెప్ట్స్ చెప్తారు. ఎందుకంటే మీరు ఏదైనా నేర్చుకోవాలి. ఇప్పుడు నా ఎగ్జామ్‌లో ఈ క్వెషన్ వచ్చిందని చెప్తే మీకేం వచ్చిద్ది? ఏమి రాదు. సో, ఇయి చూసుకోండి. ఈ సోర్స్‌లు వస్తున్నాయి. ఇయన్నీ చెక్ చేసుకున్నా. నేను ఇయన్నీ చెక్ చేసిందే చెప్పింది. ఇయన్నీ చూసుకోండి. సో, కరెంట్ అఫైర్స్ అయితే మంత్లీ మ్యాగజైన్‌లో కూర్చొని చదవద్దు. టాపిక్ వైస్ ఏ టాపిక్స్ వస్తే ఆ టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. అంతకు మించి ఏం పెద్ద ఏమి అవసరం లేదు. మీరు ఇయన్నీ కూర్చొని చేసుకుంటే ఈసారి కట్ ఆఫ్‌లనేది తక్కువే పోతాయి. కట్ ఆఫ్‌లు ఎక్కువ పోవు. మీరనుకున్నట్టు ఆ 70లు, 80లు ఏం పోవు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసారు కాబట్టి అందరూ అబ్బా! నేను 80 పెట్టాను, 90 పెట్టాను అన్నీ జెప్తారు. సో, రా మార్క్స్‌లు అందరికి నెగెటివ్‌లు పోయాకే వస్తాయి మీకు. మీరు నెగెటివ్‌లు పోయాక రాంగ్ క్వెషన్స్ యాడ్ అవుతాయి మీకు. ఇప్పుడు నా షిఫ్ట్‌లో ఒక రెండో, మూడో రాంగ్ క్వెషన్స్ ఉన్నాయి. ఆ రాంగ్ క్వెషన్స్ నాకు రా మార్క్స్‌లోనే యాడ్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ నార్మలైజేషన్. ఇది యాడ్ అయ్యేవే మీకు. ఇప్పుడు నేను 69 పెట్టాను. నాకు రాంగ్ క్వెషన్స్ యాడ్ చేస్తాడు. మళ్ళీ నార్మలైజేషన్ యాడ్ చేస్తాడు. నాది ఈజీ షిఫ్ట్ గాదు. మోడరేట్ అనుకుంటున్నా నేనైతే. సో, మోడరేట్ షిఫ్ట్ అనుకుంటున్నాను. మినిమమ్ ఎన్నో కొన్ని నార్మలైజేషన్ మార్క్స్ యాడ్ అవుతాయి. సో, నేను మాక్సిమం పెట్టింది మ్యాథ్స్, రీజనింగ్ కాబట్టి అయి మాక్సిమం తప్పవ్వు.
ఒకవేళ పోయినా ఒక ఐదో, ఆరో పోతాయనుకోండి. అట్టా తీసేసుకున్నా నేను 60 ప్లస్ ఉంటాను. మళ్ళీ ఇయన్నీ యాడ్ చేసుకుంటే నాకొక 65-70 ఈ రేంజ్‌లో ఉంటాను. సరిపోతుంది ఇది ఓబీసీకి. నేను రాశాను కాబట్టి చెప్పట్లేదు. ఓవరాల్‌గా నార్తోళ్ళైనా గాని, వాళ్ళు ఒక 70 పెడుతున్నారు. వాళ్ళు 80 ఏం పెట్టట్లేదు. నార్తోళ్ళు మన జోన్ మొత్తం నార్తోళ్ళుండరు. స్టార్టింగ్ మార్కులు ఆళ్ళు తీసుకున్నా గాని, మిగతా పోస్టులన్నీ మనమే ఫిల్ జేయాలి. సో, కొన్ని పోస్టులు వాళ్ళు పెట్టినా గాని, మిగతా పోస్టులు మనం ఫిల్ జేయాలి కాబట్టి, మనోళ్ళైతే ఈ మార్క్స్ సరిపోతుంది. మీకు కట్ ఆఫ్‌లయితే మరీ ఎక్కువేం పోవు. యూఆర్‌కైనా గాని మాక్సిమం 70 లేదంటే 65-70 ఈ రేంజ్‌లోనే ఉంటుంది. యూఆర్‌కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్‌కి కట్ ఆఫ్. ఈ రేంజ్‌లోనే ఉంటుంది. ఆ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 60 బిలో 60 ఆ 55-60 ఆ రేంజ్‌లోనే ఉంటుంది. సీసీఏ వాళ్ళకి 50 ప్లస్ వస్తే జాబ్ వచ్చేస్తుంది మీకు. ఓవరాల్‌గా అన్నీ కలుపుకొని నేను చెప్పేది 50 ప్లస్. మీరు 50 ప్లస్ కొట్టేసారంటే మీకు జాబ్ వస్తుంది. మరీ ఎక్కువ తీసుకోకుండా రీజనింగే ఎక్కువ ఫోకస్ చేయండి. రీజనింగ్ మీకు బాగొచ్చనుకుంటే 30 ప్లస్ 30 కొట్టేటట్టు పెట్టుకోండి. వచ్చిన టాపిక్‌లన్నీ మంచిగా పెట్టుకోండి. మ్యాథ్స్ ఫార్ములాసు అయన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకొని కాలిక్యులేషన్స్ వస్తే ఇక్కడ 20 జీఎస్‌లో మీకు కాన్సెప్ట్‌లు అయన్నీ చూసుకోండి. ఇప్పుడు జీఎస్ మీకసలకి ఎగ్జామ్ డేటే రాలేదు. ఇప్పటి వరకు ఎగ్జామ్ డేటే రాలేదనుకున్న వాళ్ళు అలక్ పాండే సార్ క్లాస్. అలక్ పాండే 9థ్ అండ్ 10థ్ అని యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. సో, ఆ వీడియోస్ చూసుకోండి చాలు. 9థ్ అండ్ 10థ్ మీకు అలక్ పాండే సార్ క్లాసులుంటాయి. ఆయన యూట్యూబ్ ఛానెల్ ఇది యూట్యూబ్ ఛానెల్. ఇందులో మీరు చూసుకున్నారంటే మీకు 100% ఒక బిట్ కూడా పక్కకు పోదు. ఇది నేను చెక్ చేశాను. ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా చెప్పారు. సో, ఇవి మీరు రివిజన్ చేయాలి. ఒకసారి చూడంగానే మీకు అర్థం కావు. 1, 2 సార్లు రివిజన్ చేయాలి. మీరు ఇవి చూసుకొని చెక్ చేసుకుంటే జనరల్ సైన్స్‌కి ఇవి సరిపోతుంది. ఆయన పెట్టిన క్లాసులు చూసుకోండి. ఆ టాపిక్‌లో మిస్ అయిన టాపిక్‌లు ఏమన్నా ఉంటే ఎన్‌సీఈఆర్‌టీలు ప్రిపేర్ అవ్వండి. సో, నాకు తెలిసిన సోర్సులు అన్నీ మెన్షన్ చేసున్నాను. సో, ఇవి నాకు తెలిసింది. మీరైతే ఎక్కువ వీడియోలు రోజు క్వెషన్ పేపర్‌లు అయన్నీ చూసుకొని వీడియోలు ఇయన్నీ వ్యూస్ కోసం చేస్తా ఉంటారు. అయేం పట్టించుకోవద్దు. ప్రిపరేషన్‌లోనే ఎక్కువ ఫోకస్ చేయండి. పీవైక్యూల్లోకి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. మీరు పీవైక్యూ పేపర్‌లకి ఈటికి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ప్రిపరేషన్ మీద ఎక్కువ పెట్టుకోండి. టైమ్ మేనేజ్‌మెంట్ టైమ్ ఒక్కటి చూసుకోండి చాలు. మీకు ఎగ్జామ్‌లో టైమ్ అనేది కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే మంచి మార్క్స్ తెచ్చి పెట్టేస్తుంది. సో, ఇది నా ఎగ్జాము నేను రాసిన విధానం, నాకొచ్చిన క్వెషన్స్. థాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో లింకులు కూడా నేను మీకు కుదిరితే షేర్ చేస్తాను డిస్క్రిప్షన్‌లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి.